తాగబోతు సినిమా మస్తుంది కదా మళ్ళా పోదాం రా సినిమాకు. ఇంకొక 2 సార్లు చూసినా తప్పులేదు. అరే అవునరా. పోదాం. అరే రాత్రి 12 అవుతుందిరా. అరే ఇంటికి పోతే అన్నం పెడతారో పెట్టారో రా. ఫస్ట్ మనం ఇంట్లో కూడా రానిస్తాం. అందుకని ఏదన్నా దాపకు పోయి తిందాం రా. కానీ డబ్బులు లేవు కదరా మన దగ్గర. అరే నేను ఉన్నా కదరా, నేను కడతా పదండ్రా. సరేరా పోదాం. ఏ వెయిటర్, చెప్పండి సార్. నాకు ఒక టెంకు కీమా తీసుకురా, 2 రోటీ తీసుకురా, ఫ్రైడ్ రైస్ తీసుకురా. పానీపూరి. బేకరీ అనుకున్నావారా? ఇది దాబా రావి ఎక్కువరా. సరే సరే, చికెన్ బిర్యానీ, నాకు మటన్ బిర్యానీ. తీసుకుని సార్. పోదాం. అరే నేను బిల్లు కట్టేసి వస్తాను, మీరు వెళ్ళండి. సరేరా, బాయ్ రా. నైట్ రా. ఇదేంటి దగ్గొస్తుంది, అంత నొప్పులుగా ఉందేంటి? నా ఆరోగ్యం ఏం బాగాలేనట్టుగా ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్తా. డాక్టర్, ఈరోజు పొద్దున్న నుంచి నా ఆరోగ్యం ఏం బాగాలేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, ఒకసారి చూడరా. అవును డాక్టర్. అయితే మీకు అర్జెంట్గా కొన్ని టెస్టులు చేయించాలి. సరే డాక్టర్. కూర్చోండి. డాక్టర్, నా రిపోర్ట్స్ వచ్చాయా? మీ ఆరోగ్యం చాలా బాగా చెడిపోయింది. అవునా డాక్టర్? మీరు ఇంకా కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతారు. అవునా డాక్టర్? అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పటికైతే నేను మీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. సరే డాక్టర్. అయ్యో, నా ఆరోగ్యం బాగా చెడిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి నా ఫ్రెండ్కి కాల్ చేస్తా. హలో. చెప్పురా. అరే ఏంట్రా ఇంత పొద్దున 12 గంటలకే ఫోన్ చేసినావు? అరే నా ఆరోగ్యం ఏం బాగాలేదురా. ఈరోజు పొద్దున్న నుంచి నా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వస్తే ఇక్కడ డాక్టర్ ఏమో టెస్టులు చేసి రిపోర్ట్స్లలో నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు కొన్ని రోజులలో చనిపోతావని చెప్పారురా. అవునా? అరే నేను వస్తున్నారా, నువ్వు అక్కడనే ఉండు. సరే, త్వరగా రారా. సరేరా.
ఇంతసేపు అయింది, వీడు ఇంకా రావట్లేదు ఏంటి? మళ్ళీ కాల్ చేస్తా. ఛ! మోసం చేశాడు. నా దగ్గర డబ్బు ఆరోగ్యం ఉన్నన్ని రోజులు నాతోనే ఉన్నాడు, నాతోనే తిరిగాడు. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదనేసరికి, ఆరోగ్యం లేదనేసరికి నన్ను వదిలి వెళ్ళాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మా అమ్మ నాన్నలు కూడా ఎన్నోసార్లు చెప్పారు తాగద్దు, చెడు స్నేహాలు చెయ్యొద్దు అని, కానీ నేనే వినలేదే. ఇప్పుడు వారికి నా మొహాన్ని కూడా చూపించలేను. ఈ భూమి పైన నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. నేను చనిపోతాను. మీటింగ్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. అయ్యో, ఈ బ్రదర్ ఎవరు ట్రైన్ కట్టంగా వెళ్తున్నారు? బ్రదర్ 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 ఆగండి బ్రదర్. నన్ను వదలండి, నేను చనిపోవాలనుకుంటున్నాను. బ్రదర్ ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు బ్రదర్? రండి బ్రదర్, కూర్చోండి. ఏమైంది బ్రదర్? మా అమ్మ నాన్నలు నాకు ఎన్నోసార్లు చెప్పాడు చెడు స్నేహాలు చేయొద్దు, తాగొద్దు అని, కానీ నేనే వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడు నా ఆరోగ్యం నశించింది. నన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకం పైన ఎవరు లేరు. నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను మోసం చేసింది. ఇప్పుడు నేను భూమి పైన బతకడం ఎందుకు? బ్రదర్ బ్రదర్ అలా అనకండి బ్రదర్. నీకోసం ఎవరు ప్రేమించకపోయినా, నీకోసం ఎవరు ప్రాణం పెట్టకపోయినా, ఒక్కరు మాత్రం నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టారు బ్రదర్. అవునా? నా కోసమా? నా కోసం నా స్నేహితులే పెట్టలేకపోయారు. ఇంకెవరున్నారు ఈ భూమి పైన? ఆయన 2000 సంవత్సరాల కిందట భూమిపైకి వచ్చి మన పాపాలను, శాపాలను, దోషాలను తొలగించి మన కోసం శిలలో మరణించాడు బ్రదర్. ఆయన మరలా రాబోతున్నాడు, మరలా వచ్చి మనల్ని పరలోకం తీసుకువెళ్ళబోతున్నాడు బ్రదర్. అవునా బ్రదర్? అయితే ఇప్పటి నుంచి ఆయన నేను వెంబడిస్తా, ఆయన మార్గంలో నేను నడుస్తా. పదండి బ్రదర్. ఓకే, రండి బ్రదర్. Raria lah benar. అవునా? నా ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉన్నారేమో, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో బ్రో, ఏంటి? ఎక్కడ బ్రో? బయట ఉన్నా బ్రో. అవునా? మన పైన దగ్గరకు వచ్చే బ్రో. సరే, ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మన ఫ్రెండ్స్ అందరు ఎక్కడ బ్రో? ఒకసారి ఫోన్ చేయి బ్రో. హలో హలో బ్రో, ఎక్కడ బ్రో? ఇంటి దగ్గర ఉన్నా బ్రో. సరే, మన పైన దగ్గరకు వచ్చే బ్రో. ఓకే బ్రో. అలాగే మన ఫ్రెండ్ గిల్లా తీసుకురా బ్రో. ఓకే బ్రో, తీసుకొస్తా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. కూర్చోండి బ్రో. పరిస్థితులు అంతా బాగున్నాయా బ్రో? నాలుగు చాయ్. చెప్పండి సార్. ఓకే సార్. బ్రో, నువ్వు మొన్న చర్చిలో సాంగ్ బాగా పాడావు బ్రో. అవునా బ్రో? థ్యాంక్ యూ, అంతా దేవుని కృప. అరే, మొన్న పాస్టర్ గారు వాక్యం చేసిన బాగా చెప్పారు కదరా. అవును బ్రో, చాలా బాగా చెప్పారు. బ్రో, నువ్వు ఎప్పుడు ఇలా చేస్తావని అనుకోలేము బ్రో. ఏంటి బ్రో? నీకు అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేసా బ్రో, నువ్వు నాకు చేయలేవు బ్రో. నా పరిస్థితి బాగాలేదు బ్రో. ఏదైనా పెద్ద తప్పే బ్రో. సారీ బ్రో, సారీ. ఏదైనా పెద్ద తప్పే బ్రో. ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఏంటి బ్రో సీరియస్ అయితే? నీకు అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేనా? నా పరిస్థితి బాగాలేదు చెప్తున్నా కదా. అంతే కదా బ్రో, నీకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేసాను. ఇప్పుడైతే నేను ఒక్కసారి ఏదో మాట్లాడు, ఒక్కసారి ఆదివారం రోజున రండి, కూర్చోండి, వచ్చి కూడికను ప్రారంభిద్దాం. స్తోత్రం గొప్ప రాజా, స్థుతులు కాచి కాపాడని వందనాలు వేసా తండ్రి ప్రభా. ఈ కూడికలో మీ తోడు నీడ దయచేయండి తండ్రి ప్రభా. నా దేవేసా, ఈ కూడికలో అంతట్లో మీరే తోడు నీడ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 దాకా చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి, పరలోకంలో ఉన్నంత
మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అరుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేగ దుష్టుల నుండి తప్పించుము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇందులో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తన శిష్యులు వచ్చి అడుగుతుండగా ఇలా చెప్తాడు. ఇందులో మనం చూస్తే మనం ఇతరుల పాపాలను కానీ ఎటువంటి సహాయాన్ని కానీ వాళ్ళని క్షమించిన ఎడల మన పరలోక తండ్రి మన పాపాలను ఇంకా అవన్నీ క్షమించును. అలాగే ఇంకొక దాంట్లో మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను అని అడిగాను. అందుకు యేసు తనతో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని చెప్పాను. ఇందులో మనం చూస్తే పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, ఆయన సహోదరుడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలని. అంతే ఇందులో మనం చూస్తే మన సహోదరులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన దగ్గర ఎంత పెద్ద తప్పు చేసినా 70 ఏళ్ల మార్ల మట్టు క్షమించాలని ఇందులో మనం చూస్తున్నాం. చివరి ప్రార్థన చేసి కూడికను ముగింపిద్దాం. స్తోత్రం స్తోత్రం గొప్ప రాజా తండ్రి, కూడికలో అంతట్లో మీరే తోడు నీడ దయచేసినందుకు వందనాలు యేసయ్య తండ్రి. మీరే తోడు నీడ దయచేసి ప్రతి ఒక్క విషయంలో మీరే కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగేట్టుకుంటాం తండ్రి. ఆమేన్. సారీ బ్రో, ఆ రోజు నేను అలా రియాక్ట్ అయినందుకు సారీ బ్రో, నేను కూడా అలా చేసినందుకు సారీ. ఇకపైన ఇలా కాకుండా చూసుకుందాం బ్రో. ఓకే బ్రో.